మనకు పవర్ బ్యాంక్ అనగా గుర్తుకొచ్చేది ఇలాంటి బిగ్గర్ సైజ్ ఉన్న పవర్ బ్యాంక్సే. ఈ పవర్ బ్యాంక్ని నేనైతే గుడ్ బై అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది జస్ట్ మనం ట్రావెలింగ్ పర్పస్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన బ్యాగ్లో వేసుకొని మాత్రమే ట్రావెలింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ మనతో పాటు 24 అవర్స్ కానీ అయితే మనతో పాటు అయితే ఇదైతే రాలేదు, తీసుకుపోలేము. ఎందుకంటే మనం ఆఫీస్కి పోయినాక కూడా బ్యాగ్లో తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. కానీ వాకింగ్ చేయాలనుకున్నా లేదా బైక్ మీద ఎక్కడికైనా వెళ్ళాలని అయితే అనుకున్నా మనం బ్యాగ్ తీసుకుపోయిన సమయంలో దీని అయితే తీసుకోబోతున్నాం. టికెట్స్ అయితే ఉంటాయి, బరువు అయితే ఉంటాయి, మనం దీని అయితే యూజ్ అయితే చేయలేం. అందుకే దీని అయితే పక్కకి అయితే పెడుతున్నాను. మీకు ఈరోజు అద్భుతమైన చాలా యూనిక్ పవర్ బ్యాంక్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఫెంటాస్టిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ కనపడుతున్న ఈ యొక్క కూపన్ కోడ్ వాడితే మీరు బై చేసేటప్పుడు మీకు 500 రూపీస్ అయితే తగ్గుతుంది గైస్. ఇది మాత్రం సూపర్ అన్నమాట. ఈ కూపన్ కోడ్ అయితే మీరైతే వాడండి, శివటెక్ ఇన్ తెలుగు కూపన్ కోడ్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కూపన్ కోడ్ యొక్క నేమ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కావాలైతే అంటారు. అండ్ ఇంకోటి కూడా అయితే చెప్పాలి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది యాపిల్ ఎయిర్పాడ్ ప్రో. ఈ యాపిల్ ఎయిర్పాడ్ ప్రో ఎంత ఉంటుంది భయ్యా? మన పిడికిల్లో వచ్చేసరికి సగానికి అయితే ఉండదు, అసలు చాలా తక్కువ అయితే ఉంటుంది పరిమాణం అనేది, సైజ్ అనేది. సో దీనికంటే తక్కువ సైజులో ఉండే పవర్ బ్యాంక్ అన్నమాట. ఈ యొక్క పవర్ బ్యాంక్ వచ్చేసరికి రోలింగ్ స్క్వేర్ నుంచి నేనైతే బై చేశాను. బిల్డ్ క్వాలిటీ ప్రీమియంగా అయితే ఉంది అండ్ అలాగే దీని యొక్క ఫీచర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. సో అందుకని ఈ యొక్క పవర్ బ్యాంక్ అయితే కొనేది భయ్యా. మరి ఈ యొక్క పవర్ బ్యాంక్ వచ్చేసరికి ఎక్కువ కెపాసిటీ అయితే ఉంటుంది కదా భయ్యా, మరి ఇంత చిన్నగా అయితే ఉంది. దీని కెపాసిటీ ఎంత భయ్యా అంటే 2000 mAh పవర్ బ్యాంక్. 2000 mAh పవర్ బ్యాంక్ భయ్యా. సో ఇంతకంటే ఏం కావాలి? ఇంత చిన్న పరిమాణంలో ఉన్న పవర్ బ్యాంకు మనం ఎక్కడికైనా అక్కడికైతే క్యారీ అయితే చేసుకోవచ్చు. మనం ఇలాంటి ఇయర్ బడ్స్ని ఎప్పటికైనా తీసుకొని అయితే వెళ్తుంటాం, మనం జేబులో వేసుకొని వెళ్తుంటాం, బ్యాగ్లో వేసుకొని వెళ్తుంటాం కదా ఈ యొక్క యాపిల్ ఇయర్ బడ్స్ని. కానీ ఈ యొక్క పవర్ బ్యాంక్ని మనం మన యొక్క కీ చైన్ కూడా పెట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకు దీని టాప్ పొజిషన్లో ఒక హ్యాండిల్ అయితే ఉంది కదా, ఆ హ్యాండిల్కి ఈ విధంగా మనం తొడిగినట్లయితే మన కీ చైన్తో పాటు ఈ పవర్ బ్యాంక్ని మనం ఎక్కడికైనా తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. పవర్ బ్యాంక్ని లేదా లేడీస్ ఉంటే లేడీస్ ఖచ్చితంగా ఒక బ్యాగ్ అనేది క్యారీ అయితే చేస్తుంటారు. 24 అవర్స్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క బ్యాగ్లో పెట్టుకొని కూడా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా చాలా విధాలుగా మనతో పాటు దీన్ని అయితే ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. సో 2000 mAh పవర్ బ్యాంకు ఎక్సలెంట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇది మనకు 2 కలర్స్ తోటే అవైలబుల్గా అయితే ఉంది. నేను ఇది మెర్క్యూరీ బ్లాక్ కలర్ ఇది కొన్నాను, కొని 10-15 రోజుల నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. దీన్ని యూజ్ చేయడం చూసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మహేందర్ అని ఉన్నాడు, తను ఇదైతే బై అయితే చేశారనమాట. ఇది వచ్చేసరికి ఐస్ గ్రే కలర్. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా మనకు బ్యాకింగ్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్కువ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు, బాక్స్ అనేది ఇలాగైతే ఉంటుంది. మరి బాక్స్లో ఏమొచ్చాయని అంటే ఏదైతే నేను మెర్క్యూరీ కలర్ అన్బాక్సింగ్ చేస్తాం కదా, మనకు మెర్క్యూరీ కలర్ పవర్ బ్యాంకు, దాంతో పాటుగానే ఈ యొక్క కేబుల్ అనమాట. ఇది ఛార్జింగ్ కేబుల్. మన టాప్ పొజిషన్లో అయితే ఇలా ఈ విధంగా అయితే ఛార్జ్ అయితే చేయాలి. మరి దీన్ని ఎలా భయ్యా ఇది ఛార్జ్ అయితే చేయాలి? మనం ఈజీగా దీని అయితే అతికించవచ్చు గోడకి అయితే పెట్టి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకు ఒక 2-in-1 స్టిక్కర్ అయితే ఇచ్చారు ఈ యొక్క బాక్స్లోనే. ఈ స్టిక్కర్ని మనం వాల్ మౌంట్కి అయితే చేయాలి ఒక సైడు, మరొక సైడ్ వచ్చేసరికి దీనికి స్టిక్ చేయాలి. ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత ఏదైతే పవర్ బ్యాంక్ అయితే ఉందో ఆ పవర్ బ్యాంక్ని దీని దగ్గరికి ఇలా తీసుకోబోగానే ఇలా అతుక్కొని ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాగ్నెట్ తోటి అయితే వస్తుంది. సో ఇలా అతుక్కుంటుంది అనమాట. సో ఛార్జ్ అయితే అవుతూ ఉంటుంది, లైట్ అనేది బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది మనకు ఎల్ఈడిది. ఇలా మనం ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు టైప్ సి పోర్ట్ తోటి అయితే వస్తుంది. ఈ టైప్ సి పోర్ట్ తోటి అయితే నేను నా యొక్క సిస్టమ్కి అయితే కనెక్ట్ అయితే చేశాను పీసీకి, అప్పుడు ఛార్జింగ్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది. లేదా మీ దగ్గర అడాప్టర్ ఉంటే అడాప్టర్కి అయితే కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ యొక్క కేబుల్ మర్చిపోయారు అనుకోండి, ఈ కేబుల్ మర్చిపోయినా పర్లేదు, మనకు దీంట్లో పాస్ త్రూ సపోర్ట్ అయితే ఉంటుంది. పాస్ త్రూ సపోర్ట్ మీన్స్ మీ దగ్గర అడాప్టర్ అయితే ఉంటుంది కదా, ఒక అడాప్టర్ టైప్ సి తోటిది కానీ లేదా లైటింగ్ కేబుల్ తోటైనా కానీ, సో లేదా మైక్రో యూఎస్బీ కార్డు తోటి ఉన్నదైనా కానీ, మైక్రో యూఎస్బీ ఛార్జర్ అయినా కానీ, సో దాంతో కూడా మనం అయితే ఛార్జ్ అనేది చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న అడాప్టర్ తోటే. సో చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంది కదా.
మంచిగా అయితే ఉంది కదా, దీన్ని మనం ఎక్కువగా క్యారీ చేసుకోకపోయినా కానీ మన దగ్గర ఉన్న అడాప్టర్ తోటి అయితే ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా అయితే చెప్పాలి, మన దగ్గర 3 మొబైల్స్ అయితే ఉన్నాయి గైస్. నేనైతే టెస్టింగ్ అయితే చేశాను. ఒకటి ఈ యొక్క డబ్బా ఫోన్, ఇది మైక్రో ఎస్బి పోర్ట్ తోటి అయితే వస్తుంది ఛార్జింగ్ పోర్ట్ అనేది. అండ్ ఇంకోటి లైటింగ్ కేబుల్ ఐఫోన్. అండ్ మరొకటిసరికి ఇది లావా మొబైల్, మనకు టైప్ సి తోటి అయితే వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం ఈ యొక్క క్యాప్ని ఇలా ఓపెన్ చేసాం కదా, ఇలా క్యాప్ని ఓపెన్ చేయగానే ఒక సైడ్ వచ్చేసరికి మైక్రో యూఎస్బి అలాగే లైటింగ్ కేబుల్ అయితే ఉంటుంది. మైక్రో యూఎస్బి ఏది బ్రో అంటే ఇక్కడ లైటింగ్ కేబుల్ కనపడుతుంది అంటే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లైటింగ్ కేబుల్ టాప్ పొజిషన్లో మనకు హోల్స్ అనేవి అయితే కనబడుతుంటాయి. అదే మైక్రో యూఎస్బి పోర్ట్ అనమాట. ఆ చిన్న చిన్న డాట్స్ హోల్స్ ఉన్నవే మైక్రో యూఎస్బి పోర్ట్. సో నేను కనెక్ట్ కూడా చేసి చూపిస్తాను. మరొక సైడ్ వచ్చేసరికి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఏదైతే డబ్బా ఫోన్ అయితే ఉందో ఈ డబ్బా ఫోన్ మొత్తం 0% అన్నమాట, ఛార్జింగ్ అనేది లేదు. సో నేను ఒత్తి కూడా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు దీన్ని నేను ఛార్జింగ్ అయితే చేస్తాను మైక్రో యూఎస్బి కేబుల్ తోటి, ఏదైతే దీన్ని ఇచ్చారు కదా. సో దీన్ని ఈ విధంగా అయితే పెడతాను. పెట్టిన తర్వాత ఛార్జింగ్ అనేది ఎక్కుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఛార్జింగ్ అనేది ఆన్ కాగానే ఆన్ అయిపోయింది. ఈ విధంగా ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు లైవ్లో మీకు చూపించాను, ఇంతకుముందు నేను రికార్డ్ చేసిన కూడా మీకైతే ప్లే చేస్తున్నాను, చూసారు కదా. సో ఇలా మనం ఛార్జింగ్ అనేది ఈ యొక్క డబ్బా ఫోన్ కూడా అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పవర్ బ్యాంక్ తోటి. అండ్ అలాగే మనకి ఇది లైటింగ్ కేబుల్ అయితే ఉంటుంది యాపిల్ అనేది. సో దీన్ని కూడా మనం అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా పెట్టగానే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే యాపిల్ ఫోన్కి సో ఛార్జింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఐఫోన్కైనా కానీ, లేదా మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ టైప్ సి పోర్ట్ తోటి అయితే వస్తుంది కాబట్టి, సో మీ టైప్ సి పోర్ట్ తోటి అయితే వస్తుంది. దీంట్లో టైప్ సి కేబుల్ అయితే ఉంది కాబట్టి ఈ కేబుల్ తోటి ఈ విధంగా మనం ఛార్జ్ చేయగానే ఈ విధంగా పెట్టగానే ఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో చూపిస్తాను, ఆన్ అయింది. సో చూసారు కదా, ఇది కూడా 0% అన్నమాట. లావా కరుడు మొబైల్ 0 ఛార్జింగ్ అయితే ఉంది, అసలు ఛార్జింగే లేదు. సో ఛార్జింగ్ అనేది అవుతూ ఉంటుంది. మనం ఇయే కదా మన లైఫ్లో వాడే మొబైల్స్ ఛార్జింగ్ పోర్ట్స్. సో అన్ని కేబుల్స్ అయితే దీంట్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కాబట్టి చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ ఈజీగా క్యారీ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా అయితే ఉంది దీంట్లో, లాస్ట్ మోడ్ అనే సపోర్టు. లాస్ట్ మోడ్ మెయిన్స్ ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే నేనైతే అతికిచ్చాను, చూసారు కదా. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే ఈజీగా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి, మన డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట అవతలి వ్యక్తికి. ఎందుకంటే ఈ యొక్క పవర్ బ్యాంక్ అనేది ఎక్కడైనా మిస్ అయితే అయిందనుకోండి, నాలాంటి మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, స్కాన్ చేశాడనుకోండి, స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అయితే వస్తాయి, మనం ఈజీగా కాంటాక్ట్ అయితే అయ్యి మనకు పవర్ బ్యాంక్ అయితే ఇస్తారు. ఓకే, ఇప్పుడు కలికాలం కాబట్టి అలాంటి మంచి వ్యక్తులు లేరు నాలాంటి వారు. ఫైన్. మరి ఇలా అయితే మన క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. మన డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మన వాట్సాప్ అయినా కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, అండ్ ఫేస్బుక్ అయినా కానీ, జీమెయిల్ అయినా కానీ, ఇంకా అలాంటివి అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా అయితే చేస్తుంది డిజిటల్గా. సో జస్ట్ ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉన్నది, మనం దీని మీద ఇలా ట్యాప్ చేయగానే మనకు ఎన్ఎఫ్సి ఆన్ అయినట్టయితే చూపిస్తుంది. సో దాని ద్వారా కూడా చెక్ చేసినా కూడా ఆ డీటెయిల్స్ అనేవి ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి దీంట్లో వచ్చేసరికి మనకు యాక్టివ్ అంటే ఎప్పుడైనా ఈ యొక్క ఛార్జింగ్ ఎక్కకపోయినప్పుడు మీరు దీన్ని ఒక్కసారి 4 టైమ్స్ ఇలా 1 2 3 4 ఇలా ట్యాప్ చేశారంటే మనకు ఎల్ఈడి లైట్ బ్లింక్ అయి ఆన్ అయితే యాక్టివ్ అంటే యాక్టివ్లోకి అయితే వచ్చేస్తుంది ఎప్పుడైనా కానీ మీకు ఛార్జింగ్ పెట్టగానే ఛార్జింగ్ ఎక్కకపోతే. సో ఇలా అయితే మనం యాక్టివ్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క పవర్ బ్యాంక్స్ని. సో ఇంకొకటి చెప్పాలి, సో ఇది వచ్చేసరికి మనకి ఎంత బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది, జస్ట్ 300 to 400 అయితే ఉంటుంది. ఇలాంటి బ్యాటరీ కెపాసిటీ ఉన్నవి మనకు 50% వరకు అయితే ఛార్జింగ్ అయితే చేయగలవు, అంతకంటే ఎక్కువ కూడా అయితే చేయగలవు. అండ్ ఇది వచ్చేసరికి మ్యాక్సిమం 3000 4000 అయితే ఉంటుంది, 3500 4000 వరకు. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనకు 35% పైగానే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఒక 6000 బ్యాటరీ, 8000 7000 బ్యాటరీ అయితే ఉందనుకోండి, ఆల్మోస్ట్ లేదు బట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్, 28% 30% వరకు అయితే మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క చిన్న బ్యాటరీ తోటి అనమాట. ఈ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 50 grams అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క పవర్ బ్యాంక్ యొక్క వెయిట్ వచ్చేసరికి అబోవ్ 120 ఎబోవ్నే అయితే ఉంటాయి అనమాట, చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంటాయి. ఈ 50 grams వెయిట్ ఉన్నవి ఈజీగా మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ పర్పస్గా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు జాగింగ్ చేసినా తీసుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఈజీగా మీరు ఆఫీస్ కూడా క్యారీ అయితే చేసేసుకోవచ్చు, బైక్ మీద వెళ్తున్నా కూడా ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ పర్పస్ ఎప్పుడైనా ఏ దారిలో ఉన్నా కానీ ఒక పవర్ బ్యాంక్ని తీసుకొని వెళ్ళేసి ఎమర్జెన్సీ పర్పస్ షట్ డౌన్ అవుతున్న మొబైల్ని ఆన్ చేసేసుకోవచ్చు, దాన్ని ఊపిరిపోయవచ్చు అనమాట. సో ఈ పవర్ బ్యాంకు మనకు ఈ యొక్క కూపన్ కోడ్ వాడితే 5000 రూపీస్ అయితే తగ్గుతుంది గైస్. మీరు బై చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, బై అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. మరి
కొనాలి అనుకుంటే కొనండి, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఈ యొక్క కూపన్ కోడ్ వాడండి, 5000 రూపీస్ తగ్గించుకోండి. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. అప్పటి వరకు లవ్ యూ ఆల్.